నమస్తే, వెల్కమ్ టు యూ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. కలన్ కావల్ అనేటువంటి ఒక సినిమాతో మమ్ముట్టి గారు ఓటీటీలోకి వచ్చేసారు. అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీలో అంతగా ఆకట్టుకున్న సినిమాలు అయితే పెద్దగా కనిపించండి. సో ఈ యొక్క సినిమా ఎలా ఉంది, దాని ప్రభావం ఓటీటీపై ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఒక మాటలో చెప్పాలంటే మలయాళం వాళ్ళేనండి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చేయడంలో వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. మనం దృశ్యం సినిమాలు చూసాం మనం. మరి ఆ దృశ్యం సినిమా తరహాలోనే ఈ డైరెక్టర్ కూడా ఇక్కడ మన క్రియేటివ్ డైరెక్టర్కి ఇవ్వాలా, లేకపోతే మమ్ముట్టిగా నటుడు సూపర్ స్టార్ మమ్ముట్టికి ఇవ్వాలా మనం చెప్పలేము కూడా. ఎందుకంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు అద్భుతంగా ఆయన డైరెక్ట్ చేశాడు, అద్భుతంగా ఆయన యాక్ట్ చేశాడు. మమ్ముట్టిది సోనీ లీవ్లో ఉంది సినిమా. థియేటర్లో వచ్చినా కానీ అప్పుడు తెలుగులో లేదు, ఇప్పుడు తెలుగులో కూడా మనం చూడొచ్చు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా కలం కావాలి చెప్పాల్సి వస్తుంది. గతంలో భ్రమరయుగంలో ఒక భూతం లాగా మమ్ముట్టి యాక్ట్ చేశాడు. ఒక స్టార్ హీరో తన ఇమేజ్ ని పక్కన పెట్టి భూతం లాగానో నెగిటివ్ రోల్లో బ్రహ్మయుగంలో కూడా కనిపిస్తాడు. అదే మమ్ముట్టి దీంట్లో నెగిటివ్ రోల్లో, విలన్ రోల్లో హీరోలు చేయటం అంటే మనం ఎప్పుడు చూడం. అలాంటిది ఒక స్టార్ హీరో తన ఇమేజ్ ని పక్కన పెట్టి సినిమా చేయడం కూడా విశేషం అని చెప్పాల్సి వస్తుంది. అయితే వాస్తవానికి ఎందుకు తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే ఇలాంటి కొన్ని పరిధులు గీసుకున్నారని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా హీరోయిన్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, డ్యూయెట్లు ఉండాలి, డ్యాన్సులు ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి అన్నట్టు తెలుగు సినీ ఇండస్ట్రీ పెట్టుకుంటుంటారు. కానీ మలయాళం వాళ్ళు మాత్రం ఓన్లీ స్టోరీ బేస్డ్, కంటెంట్ బేస్డ్ మీద మాత్రం వెళ్తుంటారు. అందుకే వాళ్ళు చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతుంటాయి. అంటే ఏమంటారు? ఇప్పుడు అదేనండి కథాబలం, ఆ టేకింగ్ మలయాళం వాళ్ళకి అది అద్భుతంగా చేయగలరు. ప్లస్ పాయింట్. ఇప్పుడు కలం కావాలి సినిమా విషయానికి వచ్చేసరికి మనం ఒకసారి జైలర్ సినిమా తీసుకుందాం. రజనీకాంత్ యాక్ట్ చేసింది. ఆయన జైలర్గా ఉంటాడు, విలన్గా వినాయకన్ ఉంటాడు. అక్కడ జైలర్ హీరోనే. ఇక్కడికి వచ్చేసరికి మమ్ముట్టి పాత్ర ఒక పోలీసు ఆఫీసర్ అయి ఉండి మర్డర్లు చేసే పాత్ర. అంటే పూర్తిగా విలన్ అనుకోవాలి. ఈ సినిమాలో మమ్ముట్టి చేసిన విలన్. మరి హీరో ఎవరు? జైలర్లో ఎవరైతే విలన్ ఉంటాడో వినాయకన్, అతను ఇక్కడ హీరో అని చెప్పాలి. ఈ సినిమాలో వినాయకన్ హీరో అవుతాడు, మమ్ముట్టి విలన్ అవుతాడు. ఇది కథాపరంగా చెప్పాలంటే సైనైడ్ మోహన్ అని ఒకప్పుడు సైనైడ్తో ఎంతో మందిని చంపిన అతని స్టోరీ ఇది. ఆ సైనైడ్ మోహన్ కథతో చాలా సినిమాలు వచ్చినాయి, బాలీవుడ్లో వచ్చినాయి, రకరకాల సినిమాలు వచ్చినాయి. మళ్ళీ అదే కథ, అలాంటి కథని తీసుకుని ఈ సినిమా నడిపారని చెప్పొచ్చు. అంటే ఇది ట్రూ స్టోరీ కింద చూడాలంటారు ఈ సినిమాని? ట్రూ స్టోరీనే. ఇప్పుడు 2002లో 2000 నుంచి 2005లో జరిగిన హత్యల పరంపరని ఛేదించే సబ్జెక్ట్ అండి. మమ్ముట్టి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. కానీ అతను ఏం చేస్తాడంటే ఒంటరిగా ఉండి మహిళలను టార్గెట్గా పెట్టుకుని వాళ్ళని బుట్టలో వేసుకుని ఆ ఫస్ట్ రోజే అమ్మాయిని చంపేస్తాడు. అట్లా దాదాపు ఒక 30 మందిని టార్గెట్గా పెట్టుకుని వరుస పెట్టి తెలియదు ఎవరికి. అప్పుడు ఆ సమయంలో చిన్న ఫోన్ ఉంటుంది కదా మనకు, అప్పుడు 1100 ఇట్లాంటి ఫోన్లు ఉంటాయి కదా. ఈ ఫోన్లే లొకేషన్ కూడా గుర్తించలేని పరిస్థితులు ఉంటాం. వాళ్ళ దగ్గర ఆ నెంబర్ తీసుకుని ఆ ఫోన్ అతను తీసుకుంటాడు అందరి దగ్గర. చంపేసేసిన తర్వాత ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడి నుంచి కనెక్ట్ చేసుకుంటే మళ్ళీ మాట్లాడుకుంటే వేరే వాళ్ళ లైన్లో పెట్టుకోవటం. ఇలా 30 మంది మహిళలను చంపడం అంటే మామూలు విషయం కాదు. దొరకకుండా ఇది దొరుకుతాడా లేదా, ఇతని హీరో ఎలా పట్టుకున్నాడా లేదా అనేది పెద్ద ట్విస్ట్. ఎలా పట్టుకున్నాడు అనేది కథ. మరి చంపడంలో ఆ ప్రత్యేకత, ఆ ప్రేమను ఒంటరిగా ఉండి మహిళలు టార్గెట్కి పెట్టుకోవటం, అయితే కొంతమంది భర్తలతో ఉన్నా కానీ అక్రమ సంబంధాల నేపథ్యంలోనే చేసిన సినిమాగా చెప్పాలి ఇది. దాన్ని పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ఆ టెంపో మిస్ అవ్వకుండా డైరెక్టర్ కథనం నడిపిన తీరు మాత్రం అద్భుతం అని చెప్పాలండి. మలయాళ వాళ్ళు ఈ విషయంలో ఎంత దిట్టలో మనకి కలం కావాలనే సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకి సంబంధించి వాస్తవానికి క్రైమ్ థ్రిల్లర్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బీజీ ఎలా ఉందంటే ఏం చెప్తారు? బీజిఎం కానీ సినిమా టేకింగ్ కానీ మనకి హీరోయిన్ల పరంగా చూసుకుంటే ఎవరో తెలిసిన ముఖాలే లేవు. అందరూ కూడా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ అంతగా మనకు గుర్తింపు లేని వాళ్ళే. ఒక మమ్ముట్టి, వినాయకన్ వీళ్ళ చుట్టూనే సినిమా నడుస్తుందండి. ముఖ్యంగా ఆ సైన విలన్ పాత్రలో మమ్ముట్టి నటన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అతను అసలు నేరస్తుడు అని ఎవరికి తెలియని విధంగా ఆయన నోట్లోంచి సిగరెట్ పొగ వదులుతూ కూడా ఆ పొగలో కూడా ఒక మాయని క్రియేట్ చేసిన డైరెక్టర్గా చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఆ సటిల్ యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్ ఎక్కడా లేదు అసలు. అలాగే ఈ కేసు దర్యాప్తులో కూడా పాల్గొంటూ ఎలా తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేశాడు తెలుసుకుంటూనే. ఆ వినాయకంతో ట్రావెల్ అవుతూ కూడా ఒక దశలో కనెక్ట్ అవుతాడు. ఆ వినాయకునికి అర్థం కాదు అసలు ఎవరు చేస్తున్నాడు అనేది విషయాలు చెప్పేస్తూ ఉంటాడు ఇతనికి. దాని నుంచి ఎలా బయటపడ్డాడు ఇతను అనేది ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత అని చెప్పాలి. అయితే సాధారణంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్కి మనం చూస్తే దృశ్యం కావచ్చు, ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా రాబోతుంది. సో ఇలాంటి పార్ట్స్ అంటే మళ్ళీ సీక్వెల్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే దీంట్లో సీక్వెల్కి అవకాశం లేదు. ఎందుకంటే ఉండొచ్చు, చెప్పలేం కూడా. ఎందుకంటే చివరికి వినాయకుని ఇతను అటాక్ చేసి మరి కారులో పడేసి వెళ్ళిపోతాడు, అయిపోయాడు అనుకుంటాడు. అని అద్దాలు మరి కారు డిక్కి వెనకాల ల్యాప్టాప్ ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకో పార్ట్ ఉందేమో చెప్పలేం కూడా. కాకపోతే సినిమా అయితే మనకి థియేటర్లో అక్కడ బాగా ఆడింది, మలయాళం బ్రహ్మాండంగా ఆడింది సినిమా. టైటిల్ ఏదో కలం కావాలని ఉంటుంది కానీ
మనకి తెలుగులో అయితే సినిమా అయితే ఉంది కాబట్టి ఓటీటీలో సోనీ లీవ్లో ఈ సినిమా ఉంది కాబట్టి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఓటీటీలో మనం ఏ సినిమా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కలం కావాలనే సినిమాని. గతంలో బ్రహ్మయుగంలో అద్భుతంగా నటించాడు మమ్ముట్టి మోహన్ లాల్ అండి. మలయాళ ఇండస్ట్రీలో వీళ్ళు ఎంపిక చేసిన కథలు కానీ ఆ సినిమాలు కానీ అదే మన హీరోలు చేస్తారా, ఈ తరహా విలన్ నేను చేయటం ఏంటి అనుకుంటారు. మోహన్ లాల్ చేస్తున్నారు, మమ్ముట్టి చేస్తున్నాడు. సో ఈ సినిమాలు ఏమన్నా సరే అంటే చిన్న పిల్లలతో కానీ లేదంటే ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా కింద చూడొచ్చు అంటారా? చూడొచ్చు, ఇబ్బందికరంగా అయితే ఏమీ ఉండదు. కాకపోతే కొంత డైలాగులు కొంత మోతాదు మించి ఉన్నాయి, కానీ అది తెలుగు డబ్బింగ్లో అది ఓన్ చేసినా కానీ మలయాళం అలా ఉండదేమనుకుంటున్నాను నేను. తెలుగులో కొంత డబ్బింగ్ పరంగా అట్లాంటివి పెట్టారు. సైనైడ్ ట్యాబ్లెట్స్తో అమ్మాయిని చంపడం కానీ ఆ చంపే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా కాస్త మెదడుకి మేత పెట్టేలాగా ఆ అప్పటి సెల్ ఫోన్లు పెట్టుకోవడం కానీ అప్పటి సెల్ ఫోన్లతో కథ ఎలా నడపచ్చు అనే విధానం కానీ ఇవన్నీ కూడా డైరెక్టర్ మంచిగా ప్లాన్ చేసుకుని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి ఓటీటీలో ఈ సినిమా చాలా మంచి హైలైట్గా నిలబోతుంది. సో ఎవరైతే ఓటీటీకి సంబంధించి చూడాలనుకున్న వాళ్ళు మాత్రం కలన్ కావాలి అనే సినిమా చూడాలంటే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.